హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 131. ఉదయం 11 గంటలకు లేచి, ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చిన వేద వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి, "అత్తయ్య, చాలా ఆకలిగా ఉంది" అని అంది. "ఇంత సమయం వరకు పడుకుంటే ఆకలి కాక ఇంకేమవుతుంది?" అని మీనాక్షి గారు కోడలికి 4 తిట్లతో పాటు 2 దోసలు కూడా తినిపించేసి, ఒక పెద్ద గ్లాస్ జ్యూస్ వేద చేతిలో పెట్టి, ఆ తర్వాత తను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఇచ్చి, "నర్స్ వస్తుంది, రెడీగా ఉండు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఇంజెక్షన్ వేయడానికి" అని అన్నారు. ఛీ! ఏది మర్చిపోయినా వీళ్ళు ఈ ఇంజెక్షన్లు, టాబ్లెట్లు మర్చిపోవడం లేదు. అయినా నా బంగారు కొండ కోసమే కదా వేయించుకుంటున్నాను నేను అని ఆమె చేయితో కడుపు నిమురుకుంటూ, "నీకోసం నేను ఇంత చేస్తున్నాను కాబట్టి నువ్వు చాలా హెల్దీగా బలంగా ఉండాలి నాన్న. మీ అమ్మలాగా, మీ డాడీ లాగా ముచ్చు మొహం వేసుకొని ఉండకూడదు. సరేనా? మీ డాడీ చూడు, మనమంటే ఇష్టం లేదు కదా, అందుకే మనల్ని ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు. నిన్ను నన్ను రేపు నువ్వు పుట్టాక కూడా అంతే. ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే మనల్ని ఎక్కడి వాళ్ళని అక్కడే వదిలేసి ఆయన పని ఆయన చేసుకుంటాడు. నువ్వు పుట్టాక మాత్రం నా పార్టీనే ఉండాలి కన్నా. మీ డాడీతో అస్సలు మాట్లాడకూడదు. మీ డాడీ పార్టీ అస్సలు ఉండకూడదు. నువ్వు మమ్మీ పార్టీనే కదా, చెప్పు" అని తన బొజ్జ మీద చేయి వేసుకొని మాట్లాడుకుంటూ ఉంటే, మీనాక్షి గారు దూరం నుండే కోడల్ని చూస్తూ, "ఏంటే, ఇప్పుడే నీ కొడుక్కి నా కొడుకు మీద నూరిపోస్తున్నావా" అని అన్నారు. "నా కొడుకు కదా, నా ఇష్టం. ఏమైనా చెప్పుకుంటాను. నీకేంటి? నీ కొడుకు మీద ఇప్పటికి ఒక్క మాట పడనిస్తున్నావా? అననిస్తున్నావా? కొండంత ఉంటాడు. పెళ్ళయింది. అయినా కూడా చంటి పిల్లాడిలా ఏదో ట్రీట్ చేస్తావు కదా నీ కొడుకుని. నీ కొడుకు నీకెంతో, నా కొడుకు నాకంతే. నా కొడుక్కి నాకు 100 ఉంటాయి. మీకేంటంట? మీకు చెప్పను నేను" అని మీనాక్షి గారికి వెన్ను చూపిస్తూ కూర్చొని, "చూసావు కదా నాన్న, మీ నాన్నమ్మ కూడా మీ డాడీ పార్టీరా. వీళ్ళందరితో ఎవ్వరితో మాట్లాడకూడదు. మీ బాబాయిలు కూడా మీ బాబాయిలు కూడా వాళ్ళ అన్నయ్య పార్టీనే. అసలు మన వైపు ఎవ్వరూ లేరు. నా బంగారు కొండ, నువ్వైనా మమ్మీ పార్టీ ఉండరా? లేకపోతే పరువు పోతుందిరా నాది. ప్లీజ్, నా బంగారు కొండ కదా" అని కడుపులో ఉన్న కొడుకుతో ఇప్పుడే మాట్లాడుతూ వాడిని బుజ్జగించుకునే పనిలో పడింది వేదా పాప. "ఒసేయ్, మాట్లాడింది చాలు గాని ఇక జ్యూస్ తాగు. నర్స్ వచ్చే టైం అయిందని చెప్పాను కదా" అని మీనాక్షి గారు కాస్త గట్టిగా అరవగానే, ఈవిడొకతి ఇప్పుడు కొడుకు లేడు అని కొడుకు బాధ్యత ఈవిడ తీసుకున్నట్టున్నారు. ఎక్కడికి పోతాయి బుద్ధులు, అందరివి అవే అని ఫ్యామిలీ అందరినీ కలిపి ఒక రౌండ్ తిట్టుకొని జ్యూస్ గ్లాస్ ఫినిష్ చేయడం ఆలస్యం. వచ్చిన నర్స్, "మేడం, టాబ్లెట్స్ వేసుకున్నారా? టిఫిన్ చేశారా? జ్యూస్ తాగారా? పాలు తాగారా? ఇంజెక్షన్ వేయాలి" అని అడగడంతో ఆవిడ అడిగిన ప్రతి ఒక్కదానికి కూడా తల గిర్రున ఊపడంతో ఆవిడ ఇంజెక్షన్ తీసి వేదకి నడుముకి పొడి చేసి, "జాగ్రత్త మేడం, మంత్స్ పెరుగుతున్నాయి కదా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేనా? ఈ మంత్ మెడిసిన్ అయిపోగానే మళ్ళీ చెకప్‌కి హాస్పిటల్‌కి రండి. ఓకేనా? జాగ్రత్త మేడం, బాయ్" అని చెప్పి నర్స్ వెళ్ళిపోయింది. నర్స్ ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాక సోఫాలోనే కాళ్ళు చాపుకొని పిల్లో కాస్త వెనక్కి పెట్టుకొని వాలడంతో అప్పుడే చరణ్, శౌర్య ఇద్దరూ వచ్చి హాల్లో కూర్చుంటారు. శౌర్య వచ్చి వేద కాళ్ళ దగ్గర కూర్చొని, "ఈ ఆయిల్ అంట డైలీ పెట్టుకోవాలి అంట కదా, నువ్వు చెప్పట్లేదేంటి నాకు వేదుగా" అని వేద పాదాలకి ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తూ ఉంటే, కాసేపు అలాగే ఉన్న వేద వాళ్ళిద్దరితో మాట్లాడకూడదు అనుకుంది కానీ మళ్ళీ ఏమనుకుందో మెల్లిగా శౌర్య భుజం పైన వేలితో పొడిచింది. "ఏంట్రా?" అన్నాడు శౌర్య. "మరేమో, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. అలా లైన్స్ వరకైనా తీసుకెళ్ళొచ్చు కదా ఈవినింగ్. బయట గాలి తగలక ఎన్ని రోజులవుతుందో తెలుసా? ప్లీజ్ అలా ఒక్కసారి బయటికి వెళ్ళొద్దాము. ఇంట్లో ఉంటే అస్సలు బాగా అనిపించట్లేదు. ఊపిరి ఆడనట్టుగా అవుతుంది" అని అంది వేద.
ఆమె అమాయకమైన ఫేస్‌కి క్యూట్‌నెస్‌ని జోడించి, పాపం వాళ్ళు కరిగిపోయేలా, "బావ ప్లీజ్ ఎందుకో అలా కాసేపు బయటికి తీసుకెళ్ళొచ్చు కదా!" అని అంది వేద. ఆమె మొహం చూస్తే ఆమె అడిగింది చేసేయాలి అనిపిస్తుంది కానీ, ఆమె బయటికి వెళ్ళడం అంత సేఫ్ కాదు. ప్రతి ఒక్కడి కళ్ళు వేద పైనే ఉన్నాయి. పైగా రుద్ర శత్రువులు అంటే ముందుగా మెయిన్‌గా టార్గెట్ చేసేది వేదనే. అది ఎప్పుడో ఫస్ట్ నుండి ప్రూవ్ అవుతూనే ఉంది. ఇప్పుడు వేదని బయటికి తీసుకెళ్ళి వాళ్ళు ప్రాబ్లమ్స్‌లో పడేయదలుచుకోలేదు. కానీ వేద అంతలా అడుగుతూ ఉండడంతో అసలు అన్నదమ్ములు ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. వెంటనే శౌర్య మొబైల్ తీసి వేద అన్న మాటలు రుద్రకి మెసేజ్ చేశాడు శౌర్య. 10 నిమిషాల తర్వాత రుద్ర నుండి రిప్లై వచ్చింది. మన హౌసెస్ దాటాక 20 మినిట్స్ తర్వాత ఒక పార్క్ ఉంటుంది. ఆ ఏరియాలో ఎక్కువగా ఎవ్వరు ఉండరు. కాకపోతే ముందే మన సెక్యూరిటీని వెళ్ళి అక్కడ ఉండమని చెప్పండి. తనని ఈవినింగ్ పార్క్‌కి తీసుకెళ్ళి కాసేపు వాకింగ్ చేసి తీసుకురండి. ఓకేనా? ఇవన్నీ మీ వల్ల అవుతాయి. మీరు తనని జాగ్రత్తగా చూసుకుంటాను అంటేనే తీసుకెళ్ళండి. లేదు అంటారా? ముగ్గురు కలిసి ఇంట్లోనే ఉండండి. కాసేపు ఏడ్చి అదే ఊరుకుంటుంది. దాన్ని ఇప్పుడు బయటకి తీసుకెళ్ళి రిస్క్‌లో పడేయలేం కదా! ముందు సెక్యూరిటీని వెళ్ళి అంతా ఓకే అనుకుంటేనే మీరు వెళ్ళండి. ఓకేనా? అని రుద్ర నుండి మెసేజ్ రావడంతో, "మేం చూసుకుంటాం అన్నయ్య. వేదుకి ఏం కాకుండా తననొక 10 మినిట్స్ తీసుకెళ్ళి తీసుకొస్తాం అంతే. ఇంతలా అడుగుతుంది కదా!" అని శౌర్య చెప్పడంతో, "అలాగే కానీ అది మాత్రం జాగ్రత్త" అని రుద్ర మెసేజ్ చేశాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.